క్రికెట్ ఫ్యాన్స్ కు భారీ షాక్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రెండవ దశ మ్యాచ్లు విదేశాల్లో జరగనున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్లు నిర్వహించేలా అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట బీసీసీఐ అధికారులు. ఇదిలా ఉంటే గతంలో 2009, 2014 విదేశాల్లోని ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. అలాగే కరోనా భయం నేపథ్యంలో ఐపీఎల్ 2021 యూఏఈలో జరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ టోర్నీని విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఇప్పటికే 21 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫస్ట్ దశ జరిగే ఫస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కాగా శనివారం లోక్సభ ఎన్నికల తేదీని ప్రకటిస్తారని, ఆ తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ను పరిశీలించిన తర్వాత టోర్నీని విదేశాలకు తరలించాలా వద్దా అనే అంశంపై ఐపీఎల్ పాలకమండలి తుది నిర్ణయం తీసుకోనుంది.